శ్రీమాత్రే నమః. అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ కార్తీక మాసం అంటే పరమేశ్వరునకు ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం. ఇంతటి గొప్ప మాసంలో స్వామివారి యొక్క అనుగ్రహం పొందేటటువంటి మార్గం అత్యంత సులభదాయకం. భక్తి శ్రద్ధలతో శ్రీకాళహస్తీశ్వరుని యొక్క చరిత్రను ఎవరైతే వింటారో వారికి సకల పాపహరణంతో పాటు శివానుగ్రహం కూడా కలుగుతుంది. మరి అంతటి పవిత్రమైనటువంటి ఆ కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీకాళహస్తి క్షేత్రం యుగ యుగాల కాలం నాటిది. ఇది కృతకాలం ఆరంభం నాటి కథ. బ్రహ్మలోకంలో దిక్పాలకుల సమావేశం జరుగుతూ ఉంది. ఆ యొక్క సమావేశానికి విశ్వకర్మ కూడా ఆహ్వానింపబడ్డాడు. ఆయన కుమారుడు ఊర్ణనాభుడు. లేక లేక కలిగినటువంటి సంతానం. ఆయన కుమారుడు తను కూడా తండ్రితో వస్తాను అని మారం చేస్తాడు. అందుకు విశ్వకర్మ తనతో పాటు బ్రహ్మ యొక్క లోకానికి తీసుకొని వెళతాడు. అప్పుడు బ్రహ్మను చూసినటువంటి ఊర్ణనాభుడు, తండ్రి ఆయన ఏం చేస్తారు అని తండ్రిని అడుగుతాడు. అందుకు విశ్వకర్మ, నాయనా ఆయన సృష్టి చేస్తారు అని చెప్తాడు. అయితే మనం కూడా చేయొచ్చు కదా అని అంటాడు ఊర్ణనాభుడు. అందుకు తండ్రి, మనం చేయరాదు నాయన, బ్రహ్మ మాత్రమే సృష్టిని చేస్తారు, అలా ఎందుకు చేయకూడదు, నేను కూడా చేస్తాను తండ్రి అని జీవులను సృష్టించాడు ఊర్ణనాభుడు. అది గమనించినటువంటి బ్రహ్మ ఊర్ణనాభుడిని నీవు చేస్తున్నటువంటి పని ఏమిటి అని అడిగాడు. అందుకు ఊర్ణనాభుడు, మీరు చేస్తున్నటువంటి పనే నేను కూడా చేస్తున్నాను, ఏం తప్ప అని అంటాడు. అందుకు కోపగించినటువంటి బ్రహ్మ, నీవు భూలోకంలో సాలెపురుగుగా జన్మించు అని ఊర్ణనాభుడిని శపిస్తాడు. తన యొక్క తప్పును తెలుసుకున్నటువంటి ఊర్ణనాభుడు బ్రహ్మ కాళ్ళపై పడి శరణు వేడుకుంటాడు. అందుకు శాంతించినటువంటి బ్రహ్మ, నీవు భూలోకంలో పరమేశ్వరుణ్ణి ఆరాధించి అతనిలో ఐక్యం చెందుతావు అని చెబుతాడు. శాప ఫలితంగా ఒక బిల్వ వృక్షంపై సాలెపురుగుగా పుడతాడు ఊర్ణనాభుడు. తను సాలెపురుగుగా మారిన తరువాత తన యొక్క పూర్వజన్మ జ్ఞానం పోలేదు. ఆ యొక్క పరమేశ్వరుడు ఎక్కడ ఉంటాడో, ఆయనను ఎలా చేరాలో అని పరిపరి విధాలా ఆలోచిస్తూ ఉండేవాడు. అంతలో ఒక శివభక్తుడు శివపూజకై మారేడు దళాలు కోయడానికి అక్కడికి వస్తాడు. పూర్ణనాభుడు ఆ మారేడు దళాలలో చేరి శివభక్తునితో పాటు శివయ్య దగ్గరకు చేరుకుంటాడు. తనకు శివయ్యపై అపరిమితమైనటువంటి భక్తి ప్రపత్తులు ఏర్పడతాయి. అప్పుడు ఆ శివలింగం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉంటుంది. ఎలాగో తన యొక్క పూర్వజన్మ శృతి కారణంగా శివయ్యకు ఒక ఆచ్ఛాదనగా ఒక గూడును అల్లుతుంది ఆ సాలెపురుగు. తదుపరి చిన్న చిన్న ప్రాకారాలు అల్లుతుంది. ఆ గూళ్ళు మంచు బిందువులతో తడిసి ఎండకు ముత్యాల పందిరిలాగా చక్కగా మెరుస్తాయి. అప్పుడప్పుడు వీస్తూ ఉన్నటువంటి పెనుగాలికి ఆ గూళ్ళు తెగిపోయేవి. అయ్యయ్యో, తన శివయ్యకు ఆచ్ఛాదన లేకుండా పోతుందే అని తెగినటువంటి ఆ దారాలను మరలా మరలా అతికిస్తూ ఉండేది. ఊర్ణనాభుణ్ణి తనకున్నటువంటి ఓపికకు భక్తికి మెచ్చినటువంటి పరమేశ్వరుడు ఒకనాడు ఆ సాలెపురుగును పరీక్షింపదలిచాడు. అనుకున్నదే తడవుగా ఆలయంలో కలిగినటువంటి అఖండ జ్యోతిని పెంచి ఊర్ణనాభుడు అల్లినటువంటి ఆ సాలెగూడును దహించి వేస్తాడు. మరలా ఓపికతో కష్టపడి శివయ్యకు గూడు అల్లుతుంది. కానీ మరలా ఆ గూడు మంటలకు ఆహుతైపోతుంది. ఇలా మాడిపోయినప్పటికీ ఊర్ణనాభుడు అల్లుతూనే ఉన్నాడు. అలా కొంతకాలం గడిచిపోయింది. ఓపిక నశించిపోయింది. ఎలాగైనా కానీ ఆ దీపాన్ని మింగివేయాలి అన్నంత కోపం వస్తుంది. వెంటనే ఆ దీపాన్ని మింగడానికి ప్రయత్నించగా పరమేశ్వరుడు తన చేతిని అడ్డు పెట్టాడు. ఊర్ణనాభా, ఆగు, నీ భక్తికి నేనెంతో సంతోషించాను అని అంటూ ఆయన అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఊర్ణనాభుడు పరమేశ్వరుని దర్శించగానే తన యొక్క పూర్వరూపం వచ్చి తనకు ముక్తి ప్రసాదించమని, తన పేరు కూడా చిరస్థాయిగా ఉండేలాగా వరాన్ని కోరుకుంటాడు. అందుకు సంతోషించినటువంటి పరమేశ్వరుడు సరే అని ఊర్ణనాభుణ్ణి తనలో ఐక్యం చేసుకుంటాడు. సాలెపురుగు స్త్రీ అని కూడా పిలుస్తారు. ఆ రకంగా కృతయుగంలో కీటకమైనటువంటి సాలెపురుగు కరుణించి కటాక్షించినటువంటి పరమేశ్వరునకు మనం కూడా శంభో శంకర హరహర మహాదేవ శంభో భక్త శివశంకర అని మనసులో జేజేలు పలుకుదాం. ఆ శివయ్య యొక్క అనుగ్రహం మనందరిపై ఉంటుంది. ఆ తరువాత కృతయుగం గడిచిపోతుంది. త్రేతాయుగం మొదలై చివరి దశకు చేరుకుంటుంది. అప్పుడు కాలుడు అనేటటువంటి మదోన్మాది ఉండేవాడు. అతను ఒక శివరాత్రి పర్వదినాన శివ ఆరాధన చేయకుండా శివభక్తులను పరిహాసం చేస్తూ ఉండేవాడు.
పరమ దయామయుడైనటువంటి పరమేశ్వరుడు తనను దూషించినా పట్టించుకోడు, కానీ తన భక్తులను పరిహాసం చేస్తే మాత్రం ఆయన ఓర్వలేడు. అప్పుడు సాంబశివుడు కాలుని రప్పించి తన భక్తులను దూషించిన కారణంగా నీవు పాడులోకమైనటువంటి పాతాళ లోకంలో జన్మించమని శపించాడు. కాలుడు తన తప్పును గ్రహించి పశ్చాత్తాపం చెంది పరమేశ్వరుని కాళ్ళపై పడి తన తప్పును మన్నించమని కోరుకుంటాడు. అందుకు ప్రసన్నుడైనటువంటి పరమేశ్వరుడు, నీవు పాతాళ లోకంలో సర్పంగా జన్మించి నన్ను సేవించి నా యొక్క సాయుధ్యాన్ని పొంది ఆ తరువాత శాప ఫలితంగా కాలుడు పాతాళ లోకంలో జన్మిస్తాడు. పాతాళ లోకంలో సర్వ సంపదలు రాణులతో చక్కగా అనుభవిస్తూ సుఖంగా ఉండేవాడు. అలా కొంతకాలానికి అతని యొక్క పూర్వజన్మలో జరిగినటువంటి సంఘటన అంతా కూడా గుర్తుకు వస్తుంది. అతను శివయ్యను వెతుక్కుంటూ గజకాననం చేరుకుంటాడు. వెతకపోయినటువంటి తీగ కాలికి తగిలింది అని అన్నట్లుగా ఒక చెట్టు కింద శివలింగాన్ని చూస్తాడు. వెంటనే అతనికి కర్తవ్యం బోధపడుతుంది. ప్రతిరోజు కూడా 5 గంటలకు నిద్రలేచి విలువైనటువంటి రత్నాలను, మణులను, మాణిక్యాలను తెచ్చి శివయ్యను పూజిస్తూ ఉండేవాడు. అదలా ఉండగా ద్వాపర కాలం మొదలవుతుంది. కైలాసంలోని ప్రబంధగణాలలో హస్తి అనేటటువంటి ఒక కింకరుడు ఉండేవాడు. అతను పరమ అహంకారి. అతను పరమశివుని దర్శనం చేసుకోవాలని బయలుదేరుతాడు. అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులు శివపార్వతులు ఏకాంత సమయంలో ఉన్నారు, వారిని దర్శించుకోవడం ఇప్పుడు కుదరదు అని చెబుతారు. వారి మాటలు కూడా లెక్క చేయకుండా శివపార్వతుల యొక్క ఏకాంతంలో ఉండగా దర్శించుకుంటాడు. ఆగ్రహించినటువంటి శంకరుడు హస్తిని వినయ విధేయతలు లేనటువంటి కారణంగా భూలోకంలో మదపుటేనుగై పుట్టమని శాపాన్ని ఇస్తాడు. శివుని యొక్క శాప కారణంగా హస్తి మదపుటేనుగై భూలోకంలో జన్మించింది. ఒకరోజు అది ఆడు ఏనుగులతో విహారం చేస్తూ గజకానంలోని శివలింగాన్ని చూస్తుంది. అప్పుడు తన యొక్క గత స్మృతులు గుర్తుకు వస్తాయి. ఆనందంతో పరవశించిపోతుంది. శివయ్య మీద భక్తి ప్రపత్తులు పుట్టుకొస్తాయి. వెంటనే తాను స్నానం చేసి తొండం నిండుగా నీరు నింపుకుంటుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి మారేడు దళాలను సేకరిస్తుంది. కలువ పూలను తెస్తుంది. అప్పటికే పెట్టి ఉన్నటువంటి రంగురాలను తొలగించి తన తొండంతో తెచ్చినటువంటి నీటితో అభిషేకం గావించి మారేడు దళాలు కలువ పూలను శివయ్యకు అలంకరిస్తుంది. కన్నార్పకుండా చూస్తూ, శివయ్య ఎంత అందంగా ఉన్నావయ్యా అని మురిసిపోయేది. మరలా రేపు వస్తానయ్యా అని అంటూ వెళ్ళిపోయేది. మరునాడు తెల్లవారింది. కాలుడు నిద్రలేచి శివయ్యను చేరుకుంటాడు. తను పూజించినటువంటి మనులన్నీ నేలపాలై ఉండడం గమనిస్తుంది. లింగంపై ఆకులు, అలమలు, ముళ్ళు ఉండడం గమనిస్తుంది. తనకు మనసు కలత చెందుతుంది. తాను ఎన్నో విలువైనటువంటి మణిమాణిక్యాలు ఉంచితే ఎవడో గిట్టనివాడు వాటిని తొలగించి చెత్తను తీసుకుని వచ్చి పెట్టాడు అని అనుకుంటుంది. కాలుడు ఆ చెత్తను తొలగించి తను తెచ్చినటువంటి మణిమాణిక్యాలు అలాగే పచ్చలు తెచ్చి చక్కగా అలంకరిస్తుంది. అప్పుడే సూర్యోదయం కావడంతో ఆ మనులపై పడినటువంటి సూర్యకిరణాల కారణంగా శివలింగం వివిధ రంగులలో మెరిసిపోయింది. ఆహా, ఆ యొక్క రంగుల కాంతిలో ఎంతో సుందరంగా ఉన్నాడు నా పరమేశ్వరుడు అని సంతోషిస్తుంది. మరుసటి రోజున ఏనుగు వచ్చి చూస్తుంది. తాను శుభ్రంగా అభిషేకాన్ని చేసి మారేడు దళాలు కలువపూలతో పూజ చేస్తే ఎవడు దుర్మార్గుడు వాటిని తొలగించి రాళ్ళు రప్పలు తెచ్చిపెడుతున్నాడు అని ఎంతో బాధపడుతుంది. వెళ్ళి మారేడు దళాలు, ఎర్రని కలువపూలు తెచ్చి మరలా అభిషేకం చేసి పూజ చేసుకుంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఏనుగు పాముల యొక్క పూజలలో ఏమాత్రం మార్పు రాలేదు. పాము శివయ్యతో, ఏమయ్యా, నీకు నేను తెచ్చినటువంటి అమూల్యమైనటువంటి మనుల కంటే ఆ చెత్తే ఎక్కువైపోయిందా? నా పూజ, నా యొక్క వ్రతము అంతా కూడా వ్యర్థమైపోయిందే శివయ్య. నా పూజ నీకు నచ్చలేదయ్యా? ఆ దుర్మార్గుడి యొక్క చెత్త ఎక్కువైపోయిందా అని పరిపరి విధాలా బాధపడింది. ఎలాగైనా కానీ ఆ దుర్మార్గుడిని అంతు చూడాల్సిందే. ఆ తరువాతే నా పగ చల్లారుతుంది అని ఇంటికి చేరుకుంటుంది. పాము పగతో తల్లడిల్లిపోయింది. ఆ రాత్రంతా కూడా పాము కోపం కారణంగా నిద్ర కూడా పోలేదు. తన యొక్క రాణులు తెచ్చిచ్చినటువంటి పాలు సైతం తృణీకరించింది. అదలా ఉండగా పాము వెళ్ళినటువంటి కొంతసేపటికి ఏనుగు రానే వచ్చింది. తన మనసు కోపంతో కుతకుతలాడిపోయింది. అది కూడా శివయ్యను నిలదీసింది. నీకు నల్లరాళ్ళు నల్ల కలువలా? ఆ ఎర్రని రాళ్ళు ఎర్రని యొక్క కలువలా? అతనెవడో రాళ్లు పెట్టి పూజిస్తూ ఉంటే అసలు నీవెలా ఊరుకున్నావయ్యా? అవునులే, నేను శుచిగా శుభ్రంగా తెచ్చి అభిషేకం చేయించి మంచి పువ్వులు నీకిష్టమని మారేడు దళాలు తెచ్చి మరీ పూజిస్తూ ఉన్నాను. నా పూజ కన్నా కూడా వాడెవడో తెచ్చిపెట్టేటటువంటి రాళ్లే ఎక్కువైపోయాయి అని అంటూ మరలా పూజ చేసింది. నేను ఎలాగైనా సరే
ఆ దుష్టుణ్ణి కనిపెట్టి అంతం చేస్తాను అని ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోయింది. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని పాము ఏనుగు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఆ తరువాత తెల్లవారింది. ఎప్పుడిలాగనే తన శత్రువు పనిపడదాము అని ఏనుగు తన శత్రువును ఎలాగైనా సరే యమపురికి పంపించాలి అని పాము ఇద్దరూ కూడా పరమేశ్వరుని చెంతకు చేరుకున్నారు. అంతలో శివయ్యపై వేసి ఉన్నటువంటి మారేడు దళాలలో చిన్నగా మారిపోయి దాక్కుంది ఆ పాము. ఏనుగు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ శివలింగాన్ని చూసింది. నిన్న తాను చేసినటువంటి పూజ చెక్కు చెదరకుండా అలాగే ఉండడం చూసి ఎంతో సంతోషించింది. తన శత్రువు రాలేదు, భయపడి ఉంటాడు అని అనుకుంటుంది. వెంటనే అది మారేడు దళాలు, ఎర్ర కలువలు, తెల్ల కలువలు పూలు కోసుకొచ్చింది. ఆడ ఏనుగులు తన వెంట రాకపోయినా తన యొక్క మదన తాపం తీరిపోయింది. తామర తుళ్ళు తినకపోయినా తన ఆకలి కూడా పోయింది. మనసు ఆనందలోకాలలో విహరిస్తూ ఉంది. తన పూజ చేయడానికి పూనుకుంది. నిన్నటి పూలు ఆకులు తొలగించడానికి సిద్ధమైంది. తొండాన్ని పానవట్టం పైకి పోనించింది. అదే అదునుకై ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ పాము దొరికాడురా అంటూ తొండంలోకి దూరిపోయింది. ఏనుగు అది గమనించేలోగా తలలోకి దూరిపోయింది ఆ పాము. ఆ అనుకోని సంఘటనకు బీతిల్లినటువంటి ఏనుగు దిక్కులు పిక్కటిల్లేలా గీంకారం చేస్తుంది. ఆ శబ్దానికి అరణ్యంలో ఉన్నటువంటి జంతువులన్నీ కలవరపడ్డాయి. దిక్కుతోచక తలో దిక్కుకు పరిగెత్తాయి. ఆ బాధను భరించలేక ఏనుగు కనపడినటువంటి చెట్టుకు తన యొక్క తలను బాదుకోసాగింది. అయినా కూడా తన నొప్పి తగ్గలేదు. తను ఆ బాధ భరించలేక చావడం ఖాయం, నేను చచ్చినా కూడా పాము మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రతకకూడదు అని తన తొండాన్ని మెలిపెట్టింది. వెంటనే తను పక్కనే ఉన్నటువంటి ఒక పెద్ద బండకేసి తన తల బాదుకోసాగింది. ఆ ఘటనకు లోపల ఉన్నటువంటి పాము చనిపోయింది. ఏనుగు తల పగిలి రక్తం మడుగులో పడిపోయింది. ఉత్తర క్షణంలో పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతారు. వారిని ఆశీర్వదించారు. అవి రెండూ కూడా ప్రమదగణాలుగా మారిపోయాయి. ఆ ప్రమదగణాలు శివపార్వతులను ఎన్నో రీతులుగా స్తుతించారు. స్వామి, మాకీ జన్మలు చాలు, నీలో ఐక్యం చెందాలి, మా పేర్లు స్థిరస్థాయిగా నిలిచిపోయే విధంగా చేయండి అని ప్రార్థిస్తారు. అందుకు సంతోషించినటువంటి పరమేశ్వరుడు అలాగే అని అంటాడు. కృతయుగంలో సాలీడు, త్రేతాయుగం, ద్వాపర యుగంలో పాము ఏనుగుల పేరు వచ్చేలా శ్రీకాళహస్తి అనేటటువంటి పేరు ఏర్పడింది. శివపార్వతులు సైతం ఆ శివలింగంలోకి ప్రవేశించారు. 3 మూగజీవాలు 3 గణాలకు ప్రతీకలు. సాలీడు సత్వగుణానికి, పాము ఏనుగులు రజోతమో గుణాలుగా కలిగి ఉంటాయి. ఈశ్వరుడు త్రిగుణాతీతుడు. శ్రీకాళహస్తి క్షేత్రంలో పరమేశ్వరుడు శ్రీకాళహస్తీశ్వరుడుగా ప్రసిద్ధి పొందాడు. కాశీలో మరణిస్తే పుణ్యం, శ్రీకాళహస్తిలో కాలు మోపితేనే పుణ్యం. ఆ తరువాత శ్రీకాళహస్తి క్షేత్రం గురించి తెలిపేటటువంటి మరొక అద్భుతమైనటువంటి కథ గురించి తెలుసుకుందాం. ద్వాపర యుగంలో పాండవుల యొక్క అరణ్యవాసం కాలం నాటి ఉదాంతం ఇది. ఈ క్షేత్ర చరిత్రతో ముడిపడి ఉంటుంది. అర్జునుడు అరణ్యవాసం సమయంలో పాశుపతాస్త్రం పొందడానికి ఇంద్రకీలాద్రి పర్వత శ్రేణులలో తపస్సు చేస్తూ ఉండేవాడు. ఆయన శక్తిని పరీక్షించి సాంబశివుడు కిరాతుని యొక్క వేషాన్ని దాలుస్తాడు. పథకం ప్రకారం మూకాసురుణ్ణి వరాహ రూపం దాల్చమని పరమేశ్వరుడు ఆజ్ఞాపించాడు. శివయ్య కిరాత రూపం దాల్చగా ప్రమదగణాలు కోయలుగా మారారు. శివుని యొక్క ప్రేరణతో వరాహం అర్జునుడి తపస్సు చేసేటటువంటి స్థలానికి వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి మునులు కలవరపడేటటువంటి విధంగా అది బీభత్సం సృష్టించింది. మునులు కోరుకోగా అర్జునుడు వరాహంపై బాణాలు సంధించాడు. వరాహం నేలకొలింది. శివుని యొక్క లీల వలన మరి 2 బాణాలు ఆ పందినోటిలోకి ఉన్నాయి. అప్పుడు అర్జునుడు వరాహాన్ని సమీపించగా ఇంతలో కిరాతుడు అక్కడికి వచ్చి ఈ వేట నాది అని పలికాడు. అందుకు అర్జునుడు మొదట నేను బాణం వేశాను అంటే కిరాతుడు నేనే బాణం వేశాను అని ఇద్దరూ కూడా కాసేపు వాదన పెంచుకున్నారు. అందువలన ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎవరి బలాలు ఏమిటో తేల్చుకుందామని అనుకుంటారు. ఇద్దరి మధ్య పోరు హోరాహోరీగా సాగింది. అప్పుడు శివుడు తన యొక్క మాయ చేత అర్జునుని యొక్క బాణాలను మాయం చేస్తాడు. వెంటనే అర్జునుడు తన విల్లును తీసుకొని కిరాతుని తలపై మోదబోగా పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు అర్జునుడు శివుణ్ణి అనేక విధాలుగా ప్రార్థించి తన యొక్క అజ్ఞానాన్ని మన్నింపమని వేడుకుంటాడు. తనకు పాశుపతాస్త్రంతో పాటు మోక్షాన్ని కూడా ప్రసాదించమని కోరుకుంటాడు. అందుకు పరమేశ్వరుడు జ్ఞాతివద కాంక్షించినందున ఈ జన్మలో మోక్షం కలగదని, మరు జన్మలో కిరాతుడుగా జన్మించి తన యొక్క సాయుధ్యం పొందగలవని అంతర్ధానం అయ్యాడు. కాబట్టి అర్జునుడు మరు జన్మ ఎత్తవలసి వచ్చింది.
అదలా ఉండగా మణిమంతుడనేటటువంటి యక్షుడు విచక్షణారహితంగా కనపడినటువంటి జంతువులను చంపి ఆనందం పొందుతూ ఉండేవాడు. అది గమనించినటువంటి నందికేశ్వరుడు అతనిని భూలోకంలో కిరాతుడుగా జీవించమని శపిస్తాడు. శాప విమోచనం కోరగా నీకు ఒక కోయ స్త్రీ వలన ఒక మహర్జాతకుడు కలిగిన పిమ్మట నీకు ముక్తి లభిస్తుంది అని తెలుపుతాడు. అది ఒక సుందరమైనటువంటి అటవీ ప్రాంతం. అక్కడ ఉన్నటువంటి ఒక చక్కని గూడెం. ఆ గూడానికి నాయకుడు నాదనాథుడు. నాదనాథుని యొక్క భార్య తందే. తందే ఎప్పుడూ కూడా చిరునవ్వులు చిందిస్తూ ఉండేది. గూడెంలో ఆమె అంటే అందరికీ ఎంతో గౌరవం. ఆమె నాదనాథుని యొక్క మనసును ఎరిగి ప్రవర్తిస్తూ ఉండేది. వారికి పెళ్ళై చాలా కాలం అయింది. ఇంకా పిల్లలు మాత్రం కలగలేదు. వారు ఏనాడు కూడా అందుకు బాధపడలేదు. అలా ఒకరోజు వారి దేవతను పూజించారు. పరమశివునికి పూజ గావించారు. ఆ రోజు పున్నమి. వెన్నెల పిండి ఆరబోసినట్లుగా ఆ అడవి అంతా కూడా వ్యాపించింది. తందే ఆ రోజు ఇంకా ఇంకా చూడాలనిపించే విధంగా కనిపిస్తూ ఉంది. నాదనాథుని మదిలో ఏవో మధుర భావనలు పొడసూపాయి. వారిరువురి ఆలోచనలు భావాలు ఒకటయ్యాయి. ఆ రోజు వారికి మధురాతి మధురమైనటువంటి అనుభూతి కలిగింది. తనువులు ఏకమయ్యాయి. కొన్ని రోజులకు తందే నాదనాథుని చెవిలో ఒక మంచి శుభవార్తను విన్నవించింది. ఆ మాట విన్నటువంటి నాదనాథుని మనసు ఆనందంతో పొంగి పరవళ్లు తొక్కింది. ఇన్నాళ్లకు తన కోరిక తీరబోతుంది అని అనుకుంటాడు. అందరినీ పిలిచి ఆమెకు కావలసినటువంటి పదార్థాలు, ఆమెను కాలు కింద పెట్టకుండా చూడమని చెబుతాడు. తందే ముఖం రోజు రోజు వెలిగిపోతూ ఉండేది. ఆమె శరీరం ఎన్నో మార్పులు చేర్పులు వచ్చాయి. నాదనాథుడు స్వయంగా తానే వేటకు వెళ్ళి అనేక రకాలైనటువంటి జంతువులను వేటాడేవాడు. పుట్టతేనెను తెచ్చేవాడు. తందేకు ఇష్టమైనటువంటి వంటలు చేయించి పెట్టాడు. వారి ప్రేమకు గుర్తుగా ఆమె ఒక మంచి శుభదినాన పన్నంటి మగబిడ్డను ప్రసవించింది. ఆ గూడెమంతా కూడా ఆనందంతో నిండిపోయింది. పండుగ వాతావరణం నెలకొంది. పుట్టిన బిడ్డడు దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్నాడు. ఆ పిల్లవానికి తిన్నడు అనేటటువంటి పేరు పెట్టుకున్నారు. లేక లేక పుట్టినటువంటి బిడ్డడైనందున అందరూ కూడా అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉండేవారు. పిల్లవానికి బొమ్మ విల్లు, బొమ్మ బాణాలతో విలువిద్యలు నేర్పిస్తూ ఉండేవారు. కానీ తిన్నని గురి మాత్రం ఎప్పుడూ తప్పేది కాదు. వాటితోనే తిన్నడు ఎగిరేటటువంటి పక్షులను కూడా కొట్టేవాడు. తిన్నని గురికి తల్లిదండ్రులు ఎంతో ఆశ్చర్యపడేవారు. తన 7 పిల్లలతో జతకట్టి నాయకత్వ లక్షణాలు ప్రదర్శించేవాడు. తిన్నడు దినదిన ప్రవర్ధమానమవుతూ యుక్త వయసులోకి అడుగుపెట్టాడు. తందే కొడుకును పెళ్లి చేసుకోమని అడుగుతుంది. తిన్నడు ఏమీ చెప్పలేదు, మౌనంగా ఉండిపోయాడు. అలా చిన్నతనంలోనే తిన్నడి యొక్క విలువిద్యను గమనించినటువంటి పెద్దలు ఈ పిల్లవాడు దేవుని పాలవుతాడు గాని తల్లిదండ్రులకు దక్కేవాడు కాదు అని చెప్పుకునేవారు. పలు రకాల విల్లంబులు వాడడంలో ఎంతో నేర్పు సాధించాడు తిన్నడు. బోయలు నాదనాథుని వద్దకు వెళ్లి తిన్నడికి వేట పద్ధతులు నేర్పాలని చెప్పారు. బోయగూడెంలో కాటిరేనికి జాతర జరుగుతూ ఉండేది. కాటిరేని అంటే ఆ గూడెపు దేవత. ఏ పని మొదలు పెట్టాలన్నా కూడా అక్కడ జాతర జరగవలసిందే. నాదనాథుడు జాతరకు చాటింపు వేయించాడు. మరుసటి రోజు జాతరకు అందరూ కూడా సిద్ధమయ్యారు. నాదనాథుడు తందే తలస్నానాలు చేసి మంచి బట్టలు కట్టుకున్నారు. వారి యొక్క ఆచారం ప్రకారం రకరకాల దండలు కూడా ధరించారు. తిన్నడు స్నానం చేసి కాసకోక ధరించాడు. విభూది పూసుకున్నాడు. రక్షాబంధనం ధరించాడు. రకరకాల మూలికలతో కూడినటువంటి దండలను ధరించాడు. కాటిరేనికి రకరకాల పూలతో పూజ చేశారు. తను వాడేటటువంటి విల్లంబులను కాటిరేని వద్ద ఉంచి పూజించారు. తదుపరి బోయలందరూ కలిసి మద్యం సేవించి వారి యొక్క ఆచారాన్ని అనుసరించి నాట్యం చేశారు. ఆ తరువాత తిన్నడిని కాటిరేని అంత గొప్పవాడు కావాలి అని దీవించారు. మరుసటి రోజు నాదనాథుడు అనుభవం ఉన్నటువంటి బోయలతో కలిపి తిన్నడును వేటకు పంపిస్తాడు. తందే అనేక రకాలుగా బుద్ధులు చెప్పి వేటకు సాగనంపింది తిన్నడిని. తిన్నడు మిగిలినటువంటి బోయలు దట్టమైనటువంటి అడవిలోకి వెళ్లారు. రకరకాల జంతువులను వేటాడాడు తిన్నడు. ఎగిరేటటువంటి పక్షిని, పరుగెత్తేటటువంటి లేడిని గురిచూసి కొట్టాడు. అతనితో వెళ్ళినటువంటి బోయలందరూ కూడా అతను వేటాడేటటువంటి పద్ధతిని చూసి అబ్బురపడ్డారు. అనేక రకాల క్రూర మృగాలు, రకరకాల పక్షులను వేటాడి తిన్నడు నాదనాథునికి పంపించాడు. వేటకు వెళ్ళినటువంటి వారు వేట కొరకు దట్టమైనటువంటి అడవిలో 10 రోజులు అంతకంటే ఎక్కువ రోజులు ఉండిపోతారు. వారు మొదటి రోజు బోయలంతా కలిసి అడవిలోనే జంతువులు కాల్చుకొని తిన్నారు. బాగా కాలినటువంటి మాంసపు ముక్కలను పుట్టతేనెలో నంచుకొని తిన్నారు. అక్కడే వేసుకున్నటువంటి డేరాలలో నిద్రపోయారు. ఉదయాన్నే తిన్నడు వేటకు బయలుదేరాడు. ఒక్క మృగం కూడా కొట్టలేకపోయాడు.
సూర్యుడేమో నడినెత్తి మీదకు వచ్చాడు. ఒక్క వేట కూడా దొరకలేదు. ఒక్క జంతువు కూడా కనపడలేదు. ఆ తరువాత ఒక జంతువు కనపడుతుంది. బాణం వేయగానే తప్పించుకుంటూ ఉంటాయి. గురి తప్పుతూనే ఉంటుంది. ఏం చేయాలో తోచలేదు. తిరిగి తిరిగి బాగా అలసిపోతాడు. విపరీతమైనటువంటి అలసట కలుగుతుంది. పక్కనే ఉన్నటువంటి చెట్టు కింద పడుకుంటాడు. వెంటనే నిద్ర పట్టేస్తుంది. నిద్రలో తిన్నడికి ఒక కల వస్తుంది. కిరాత వేషంలో శివయ్య కనిపిస్తాడు. తన వద్దకు రమ్మని పిలిచినట్లుగా అనిపిస్తుంది. మెలకువ వచ్చినటువంటి తిన్నడు ఆ శివయ్య ఎక్కడ ఉన్నాడు అని వెతకడం ప్రారంభిస్తాడు. అంతలో అక్కడికి ఒక పంది వస్తుంది. దానిని కొట్టడానికి విల్లు పైకెత్తి బాణం వేస్తాడు. ఆ బాణాన్ని తప్పించుకొని పారిపోసాగింది. పట్టు వదలకుండా బాణాలు వేస్తూనే ఉంటాడు తిన్నడు. అది తప్పించుకుంటూ వెళ్ళి ఒక శివలింగం దగ్గరకు వెళ్ళి మాయమైపోతుంది. తిన్నడు ఆ శివలింగాన్ని చూడగానే తన కలలో కనిపించినటువంటి రూపం లీలంగా కనిపిస్తుంది. అయితే తనకు కలలో కనపడినటువంటి రూపం, తాను వెతుకుతున్నటువంటి రూపం ఒకటే అని భావిస్తాడు. ఆ శివలింగాన్ని చూడగానే తనకెంతో కావలసినటువంటి వ్యక్తిని చూసినటువంటి విధంగా మనసంతా కూడా పులకించిపోతుంది తిన్నడికి. ఈ అడవిలో ఒంటరివిగా ఒక్కడివే ఎలా ఉంటున్నావయ్యా? అసలు నీకేమీ భయం లేదా? రా, నాతో వచ్చాయి, నాతో పాటే ఉందువు గాని అని బ్రతిమిలాడుతాడు. కానీ శివలింగం నుండి మాత్రం ఎటువంటి జవాబు రాలేదు. అయ్యో, ఆకలిగా ఉందా? ఏమీ తిన్నట్టుగా లేవే. ఆకలిగా ఉందా? ఎప్పుడు తిన్నావో ఏమిటో, ఉండు ఇప్పుడే వస్తాను అని వెళ్తాడు. వెళ్ళినవాడు మంచి బలమైనటువంటి పందిని చంపి బాగా కాల్చి కరకుట్లు తీసుకొని ఒక తామర దొప్పలో మరొక దొప్పలో తేనె వేసుకుంటాడు. పుక్కిటితో నీటిని తీసుకొని వస్తాడు. పరుగులాంటి నడకతో వస్తాడు. వస్తూనే తన పుక్కిటితో తెచ్చినటువంటి నీటితో శివలింగాన్ని కడుగుతాడు. కాలితో పానవట్టం పైన ఉన్నటువంటి నిర్మాల్యాన్ని తొలగిస్తాడు. కింద కూర్చొని శివయ్యను తినమని బ్రతిమలాడటం ప్రారంభిస్తాడు. కానీ శివలింగం నుండి మాత్రం ఎటువంటి స్పందన రాలేదు. నొచ్చుకున్న తిన్నడు, నీవు తినకపోతే నేను కూడా తినను, నాకు ఆకలిగా ఉంది, నీవు తినకపోతే నేను కూడా తినను సుమా అని భీష్మించు కూర్చుంటాడు. కొంతసేపటికి శివలింగం నుండి 2 చేతులు వస్తాయి. అప్పుడు తిన్నడు తెచ్చినటువంటి మాంసపు ముక్కలను తేనెలో ముంచి శివయ్యకు అందించసాగాడు. సరిగ్గా కాలిందో లేదో అని నోటితో కొరికి అందించసాగాడు. శివయ్య కూడా ఆనందంగా తినసాగాడు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. రోజు అదే విధంగా గడుస్తూ ఉండేది. అక్కడ తిన్నడితో వచ్చినటువంటి బోయలు తిన్నడు కనపడక వెతకడం మొదలుపెట్టారు. అతని జాడ తెలియలేదు. ఇక వారితో పాటు వచ్చినటువంటి వేట కుక్కలు అతని జాడ పసిగట్టి పెట్టాయి. తిన్నడిని గమనించినటువంటి బోయలు అతనిని తమతో పాటు రమ్మని పిలిచారు. ఇంతకాలం ఏమైపోయావురా అని దిగులు పడ్డాము, చివరకు కనిపించావు, పోదాంరా అని అంటారు. అందుకు తిన్నడు ససేమీరా తాను రానని, ఈ శివయ్య నాతో వస్తే గాని నేను కూడా మీతో రాను అని చెబుతాడు. అందుకు బోయలు, ఈ శివలింగం మనతో రాదు కదా, ఎలా వస్తుంది అని అంటారు. అందుకే నేను కూడా మీతో రాను, నా మనసు ఇదిగో ఈ శివయ్య మీద లీనమైపోయింది అని చెబుతాడు. ఆయన చూసుకునేవారు ఎవరూ కూడా లేరు. అందువలన నేను ఇక్కడే ఉండి ఆయనకు అన్నపానాలు సమర్పిస్తాను అని సమాధానం చెబుతాడు. అందుకు గూడెం పెద్దకు ఏం సమాధానం చెప్పాలి? ఆయన నీవు రాకపోతే మమ్మల్ని కూడా బ్రతకనివ్వడు అని బ్రతిమలాడతారు. ఎంతకు కూడా తిన్నడు తను పట్టినటువంటి పట్టు విడవలేదు. చేసేదేమీ లేక బోయలు తమ గూడానికి బయలుదేరి వెళ్ళిపోయారు. అదలా ఉండగా శివగోచరుడు అనేటటువంటి బ్రాహ్మణుడు అప్పుడప్పుడు అక్కడ ఉన్నటువంటి శివలింగం వద్దకు వచ్చి అభిషేకాలు పూజలు నిర్వహించేవాడు. నైవేద్యం సమర్పించి వెళుతూ ఉండేవాడు. అతను ఆ రోజు నుదుటిపై విభూది పుండ్రములు ధరించి ఉన్నాడు. అప్పుడే స్నానమాచరించి బట్టల నుండి నీరు కారుతూ చంకలో పాలకొండ, ఒక చేతిలో నీటి కడవ, మరొక చేతిలో పూల సజ్జతో శివలింగం వద్దకు వస్తాడు. ఆలయంలోకి అడుగు పెట్టగానే అతని మనసు కలవరపడింది. శివలింగంపై చారికలు, లింగం చుట్టూ దొప్పలు, కాలినటువంటి మాంసపు ముక్కలు, ఆ ప్రదేశమంతా కూడా దుర్గంధంతోనూ అపరిశుభ్రంగానూ ఉంటుంది. అప్పుడు శివగోచరుడు, ఈ మధ్యనే కదయ్యా చక్కగా ఆలయం అంతా కూడా శుభ్రం చేసి ఎంతో అందంగా అలంకరించి వెళ్ళాను, ఎవరు వచ్చి ఇక్కడ అంత అపరిశుభ్రంగా గావించారు? నువ్వు శ్మశానంలో బూడిద పూసుకునేవాడివి, నీకు శుభ్రం గురించి ఏం తెలుసు? నీవు భోజనం చేసేది కపాలంలో, నీకు ఎవరు భోజనం పెట్టారు? మీ కుమారుడా, మీ భార్య, లేక ఎవరైనా దొంగలు పడి ఇక్కడ ఈ విధంగా చేశారా? అయినా నీవు ఎలా ఊరుకున్నావయ్యా అని శివునితో పరిపరి విధాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు ప్రసన్నుడైనటువంటి పరమేశ్వరుడు ఆశ్చర్యంతో అశరీరవాణితో, ఓ శివగోచరా, నీలాగా వేదాలు కానీ పూజలు కానీ నేర్వనటువంటి ఒక బోయవాడు తన యొక్క మూఢభక్తితో నన్ను సేవిస్తూ ఉన్నాడు.
అతని భక్తికి సంతోషించి ఇలా చేయవలసి వచ్చింది. అదిగో అతను వచ్చే వేలయింది. నీవు కాసేపు నా వెనుక వైపు దాగి ఆయన చేస్తున్నదంతా కూడా గమనిస్తూ ఉండని తెలుపుతాడు. అందుకు సరే అని శివగోచరుడు వెనక్కు వెళ్ళి దాక్కుంటాడు. తిన్నడు రానే వస్తాడు. వస్తూనే ఆనంద పారవశ్యంతో శివయ్యా అని చూస్తూ చంకలో విల్లు, ఒక చేతిలో కాలినటువంటి మాంసంతో కూడినటువంటి దొప్ప, మరొక చేతిలో పుట్టతేనె దొప్ప వస్తూనే తన పుక్కిటితో తెచ్చినటువంటి నీటిని శివలింగంపై పోస్తాడు. శివగోచరుడు ఆ దృశ్యాన్ని చూసి మనసులో అసహ్యం కలుగుతుంది. వెంటనే శివయ్య అతని చెవిలో అగవయ్యా అప్పుడే ఏమైంది, ఇంకా చూస్తూ ఉండు అని హెచ్చరిస్తాడు. కాలితో పానవట్టంపై ఉన్నటువంటి దుమ్మును తొలగిస్తాడు. శివగోచరుడు ఇంకా కలత చెందుతాడు. తిన్నడు తెచ్చినటువంటి మాంసం ముక్కలు తేనెలో ముంచి శివయ్యకు తినమని ప్రతిమలాడుతూ అందిస్తాడు. శివగోచరుడు తన మనసులో వీడిదుంపదేగా ఇంతకాలం శివయ్యకు మాంసం ముక్కలు పెడుతుంది వీడేనా అని అనుకుంటాడు. అప్పుడు శివయ్య వాటిని స్వీకరించలేదు. దానికి తిన్నడు, నేను ప్రతిరోజు కూడా పెడుతూ ఉంటే తిన్నావు కదా, ఈరోజేమైంది, ఆకలిగా లేదా, లేక ఒంట్లో ఏదైనా నలతగా ఉందా అని అంటూ తినమని ప్రతిమలాడుతూ ఉంటాడు. తిన్నడిని పరీక్షించదలిచి పరమేశ్వరుడు కంటిలో నీరు కారడం మొదలవుతుంది. అది గమనించినటువంటి తిన్నడు, అందుకా నీవు ఆహారం తీసుకోవడం లేదు అని పరుగులాంటి నడకతో బయటకు వెళ్ళి తనకు తెలిసినటువంటి ఆకుపసర్లు మూలికలు తెచ్చి శివకంటిలో పోస్తాడు. అయినప్పటికీ కంట్లో నీరు మాత్రం ఆగలేదు. చుట్టుపక్కల ఉన్నటువంటి గూడాలలోకి పరిగెత్తి అందరినీ అడిగి వారు చెప్పినటువంటి వైద్యాన్ని కూడా చేస్తాడు. అయినా కూడా తగ్గకపోగా కంటిలో నుండి రక్తం కారడం మొదలవుతుంది. తిన్నడికి కాళ్ళు చేతులు ఆడలేదు. అన్ని రకాల వైద్యాలు చేసినప్పటికీ కంటిలో నీరు ఆగకపోగా ఎక్కువగా రక్తం కారడం తనకు ఎంతో బాధ కలిగించింది. నేను చేసినటువంటి వైద్యం వికటించి నీకింకా బాధ కలిగించాను. ఇందుకు ఒకటే ఉపాయం, కంటికి కన్నే మందు. కాబట్టి నా కంటిని తీసి నీకిస్తాను. మొదట తన వాడి బాణంతో రక్తం కారుతూ ఉన్నటువంటి కంటిని తొలగించి వెంటనే తన కన్ను శివయ్యకు అమర్చాడు. అప్పుడు శివయ్య కంటి నుండి నీరు కారడం ఆగిపోయింది. తిన్నడి యొక్క ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ ఆ ఆనందం ఎంతోసేపు ఆగలేదు. మరొక కంటి నుండి రక్తం కారడం మొదలైంది. అప్పుడు తిన్నడు, మరేం పర్వాలేదు, నా రెండో కన్ను తీసి నీకు అమరుస్తానుగా. ఒకవేళ మూడో కన్ను నుండి కూడా నీరు కారితే నా ప్రాణాలు ఇచ్చైనా సరే నిన్ను కాపాడుకుంటాను అని అంటాడు. కానీ రెండో కన్ను తీసివేస్తే తనకు కనపడదు కదా అని తన కుడికాలు బొటన వేలును శివయ్య రెండో కన్ను దగ్గర ఉంచి రెండో కన్ను తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు కైలాసం నుండి ఆది దంపతులు ప్రత్యక్షమై తిన్నడి యొక్క భక్తికి ముగ్ధులైపోతారు. అప్పుడు శివయ్య శివగోచరునితో, ఇతను భక్తుడు, మరి ఇతను భక్తుడు అవునో కాదో నీవే తెలుపమని కోరతాడు. అందుకు శివగోచరుడు తన యొక్క దుర్మతినై మిమ్మలను అతనిని ఇద్దరిని దూషించాను, నా తప్పును మన్నించండి అని వేడుకుంటాడు. అందుకు శివపార్వతులు తిన్నడిని శివగోచరుణ్ణి ఏవైనా వరాలు కోరుకోమని అంటారు. అందుకు మీకంటే వేరే దైవం కలదా, కాబట్టి మాకు మరుజన్మలు లేకుండా మీ యొక్క సాహిత్యం ప్రసాదించమని వేడుకుంటారు. అందుకు సంతోషించినటువంటి స్వామి తదాస్తు అని తనకు కన్నులు ప్రసాదించినటువంటి నీవు ఈనాటి నుండి కన్నప్పగా ప్రసిద్ధి పొందుతావు. శ్రీకాళహస్తి క్షేత్రం ఉన్నంత వరకు నీ పేరు శాశ్వతంగా ఉండిపోతుంది అని అనుగ్రహిస్తాడు. అప్పటి నుండి తిన్నడు కన్నప్పగా మారిపోతాడు. శ్రీకాళహస్తి క్షేత్రంలో తనకంటే తన భక్తునికి ఉన్నత స్థానాన్ని కల్పించాడు పరమేశ్వరుడు. ఎందుకంటే స్వామివారి యొక్క కోవెల కింద ఉంటే భక్తుడైనటువంటి కన్నప్ప గుడి కొండ మీద ఉంటుంది. భక్తునికి తొలి పూజ అయిన తర్వాతే శివయ్యకు పూజ జరుగుతుంది. ఇంతవరకు మనం సాలెపురుగు, పాము, ఏనుగు, అలాగే కన్నప్ప గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు నత్కీరుడు అనేటటువంటి తమిళ కవి గురించి తెలుసుకుందాం. మధురను రాజధానిగా చేసుకొని పరిపాలిస్తూ ఉన్నటువంటి పాండ్యరాజు ఆ యొక్క ఆస్థానంలో ఒక కవి. పాండ్యరాజు ఆడపడుచు మీనాక్షిదేవి. ఆమె పాండ్యరాజ్యాన్ని ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటుంది. పాండ్యరాజు గొప్ప పరాక్రమవంతుడు, కీర్తిలో దేవేంద్ర సముడు, దానగుణం కర్ణునితో పోల్చదగినవాడు. వంశపారపర్యంగా వచ్చేటటువంటి ఒక ఫలకం అగస్త్యమునిచే బహుకరింపబడింది. అగస్త్య మహాముని తమిళ వ్యాకరణం, ఛందస్సు, తమిళ నిఘంటువు తయారు చేశాడు. ఆ ఫలకంపై 18 బీజాక్షరాలు లిఖించబడి ఉంటాయి. ఆ ఫలకం ప్రత్యేకత ఏమిటి అంటే సరస్వతి సములైనటువంటి కవులు ఎందరు కూర్చున్నా వారికి సరిపోయేటటువంటి విధంగా మారుతుందన్నమాట. ఒక్కరు కూర్చుంటే ఒక్కరికే సరిపోయే విధంగా మారుతుంది.
అగస్త్యుడు పాండ్యరాజుకు బహుకరించి దానిని పూజించి ధన్యులు కమ్మని ఆశీర్వదిస్తాడు. పాండ్యరాజుకు ద్రావిడ సాహిత్యం అలాగే శివ సాహిత్యంపై అభిలాష ఎక్కువగా ఉండేది. ఆయన ఆస్థానంలో నత్కీరుడు మొదలైనటువంటి 12 మంది శివకవులు ఉండేవారు. పండిత కవులు ఎవరైనా కవిత చెప్పినా కూడా సంఘఫలకంపై కూర్చునేటటువంటి కవులు మెచ్చుకునే విధంగా చెబితే పాండ్యరాజు వారికి 1000 మాడలు ఇచ్చేవాడు. 1000 మాడలు అనగా 1750 వెండి రూపాయలు లేదా 1750 వెండి తులాలు. పాండ్యరాజు ఏలుతున్నటువంటి ఆ రాజ్యం అంతా కూడా ఒకసారి కరువు కాటకాలతో ఎంతగానో దీనంగా మారిపోతుంది. ప్రజలు తిండి కొరకు చిరుధాన్యాలను వెదురు బియ్యాన్ని తినేవారు. పగలంతా కూడా విపరీతమైనటువంటి ఎండ, రాత్రిపూట చలిగాలుడు వీచేవి. కొంతమంది ప్రజలు వలసలు పోయారు. ఆ ఊరి శివాలయంలో ఒక పూజారి ఉండేవాడు. ఆయన కూడా కరువు కాటకాల వలన శివునికి పూజాధికాలు నిర్వహించలేక వలస పోవాలి అని నిర్ణయించుకుంటాడు. ఆ విషయమై శివయ్య ముందర నిలబడి ప్రార్థించి వెళ్ళాలి అని అనుకుంటాడు. అప్పుడు పరమేశ్వరుడు తాను ఒక పద్యాన్ని వ్రాసి ఇస్తాను, దానిని పాండ్యరాజుకు చూపిస్తే మంచి బహుమతి ఇస్తాడు, దానితో గడుపు అని సూచిస్తాడు. ఆ పద్యాన్ని బ్రాహ్మణుడు రాజుగారి యొక్క ఆస్థానంలో చదువుతాడు. ఆ పద్యంలో స్త్రీకేశబంధం నుండి సౌగంధం వస్తుంది అని ఉంటుంది. వెంటనే నత్కీరుడు స్త్రీకేశబంధం నుండి సౌగంధం రాదు అని అధిక్షేపిస్తాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు ఈ పద్యం తాను రాయలేదని స్వయంగా పరమేశ్వరుడే రాసి ఇచ్చాడు అని తెలుపుతాడు. గుణదోషాల గురించి నాకు తెలియదు అని చెబుతాడు. అందుకు నత్కీరుడు పరమేశ్వరుడే రాసినా ఎవరు రాసినా తప్పు తప్పే అని వాదించాడు. బ్రాహ్మణుడు చిన్నబోయాడు. శివుని కోపానికి గురి కావడం వలన శివయ్య అతనిని కుష్ఠిరోగి కమ్మని శపించాడు. శివుణ్ణి పరిపరి విధాలా ప్రార్థించాడు. ప్రసన్నుడైనటువంటి పరమేశ్వరుడు కైలాస పర్వతం చూసిన వెంటనే నీకు శాపం తొలుగుతుంది అని చెబుతాడు. అప్పుడు నత్కీరుడు అందరూ కవులు ఉండగా తానొక్కడే వితండవాదం చేశాను, ఫలితంగా శాపానికి గురి కావలసి వచ్చింది అని పశ్చాత్తాపం చెందుతాడు. ఆ కైలాస పర్వతం గురించి వినడమే కానీ నేను మాత్రం చూసింది లేదు. కైలాసం చేరాలి అంటే దుర్లభమైనటువంటి అరణ్యాలు, పర్వతాలు దాటవలసి ఉంటుంది. శరీరంలో వ్యాధి ముదరకముందే బయలుదేరాలి అని అనుకుంటాడు. అనుకున్న విధంగా నత్కీరుడు అనేక తీర్థాలు, క్షేత్రాలు దర్శించుకుంటూ వెళుతూ ఉంటాడు. అలా కొంతకాలం నడిచాడు. కొంత దూరం నడుముపై చేతులు వేసుకొని నడిచాడు. కొంత దూరం పాకుకుంటూ వెళ్ళాడు. తనకు 1 అడుగు దూరం 1 యోజనంతో సమానంగా ఉంది. శరీరంలో వ్యాధి ముదిరిపోయింది. శరీరం అంతా కూడా చీము కారుతూ దుర్గంధభరితంగా ఉంది. అతను అలా వెళుతూ జనసంచారం లేనటువంటి ఒక అరణ్యంలోకి ప్రవేశిస్తాడు. నడవలేక అతను ఒక మర్రి చెట్టు కింద చేరుకుంటాడు. ఆ మర్రి చెట్టుకు ఒక కొలను ఉంటుంది కింద. మర్రి చెట్టు ఆకులు కింద పడగానే అవి పక్షులుగా ఎగిరిపోతూ ఉంటాయి. నీటిలో పడినటువంటి ఆకులు చేపలుగా మారుతూ ఉంటాయి. ఈ దృశ్యాన్ని చూసినటువంటి నత్కీరుడు ఆశ్చర్యానికి లోనవుతాడు. ఒక ఆకు సగం భూమిపైన సగం నీటిలోనూ పడుతుంది. భూమి మీద పడినటువంటి భాగం పక్షి గాని, మిగిలినటువంటి సగభాగం చేపగాను మారతాయి. చేప నీటిలోకి లాగుతూ ఉంటుంది, పక్షి భూమిపైకి లాగుతూ ఉంటుంది. దానిపైనే దృష్టి పెట్టాడు నత్కీరుడు. అంతలో అక్కడికి ఒక బ్రహ్మరాక్షసుడు వస్తాడు. నత్కీరుని పట్టుకోపోయి ఒక గుహలో పెట్టాడు. ఆ గుహలో అప్పటికే 99 మంది ఉంటారు. ఆ గుహకు అడ్డంగా ఒక పెద్ద బండను పెట్టాడు. అక్కడ ఉన్నటువంటి వారు ఈ నత్కీరుడు అనవసరంగా దొరికాడు, వీడి వలన మన ప్రాణాలు పోతాయి అని అనుకుంటారు. అప్పుడు నత్కీరుడు సుబ్రహ్మణ్య స్తోత్రం చేస్తాడు. సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యక్షమై ఆ బ్రహ్మరాక్షసుని సంహరించి అందరినీ విడుదల చేస్తాడు. వెంటనే తను కలిగినటువంటి శాపాన్ని తెలుపుతాడు. అది విన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి అతనికి ఒక తరుణోపాయం చెబుతాడు. పరమేశ్వరుడు కైలాస పర్వతం అన్నాడే కానీ కైలాసం అని చెప్పలేదు కదా అని ఎదురుగా కనిపిస్తున్నటువంటి సువర్ణముఖరి నదిలో స్నానం చేసి ఎదురుగా కనిపిస్తూ ఉన్నటువంటి పర్వతాన్ని చూడమని చెబుతాడు సుబ్రహ్మణ్య స్వామి. అలాగే నత్కీరుడు నదిలో స్నానం చేసి ఎదురుగా ఉన్నటువంటి పర్వతాన్ని చూడగానే అతనికి కుష్ఠవ్యాధి పూర్తిగా నయమైపోతుంది. అతని యొక్క ఆనందానికి అవధులే లేవు. అయితే వెంటనే నత్కీరుడు శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకొని ఆశువుగా 100 పద్యాలు చెబుతాడు. పద్యంలోని చివరి పదం తరువాత పద్యంలో మొదటి పదంగా స్వీకరించాడు. ఈ ప్రక్రియను ముక్తపదగ్రస్తం అని అంటారు. అతని భక్తికి మెచ్చినటువంటి పరమేశ్వరుడు ఏదైనా కానీ వరం కోరుకోమని అంటాడు. దుఃఖ సాగరమైనటువంటి సంసారాన్ని త్యజిస్తే తనకు ఎటువంటి సుఖం కలుగుతుందో ఎటువంటి సుఖం కలిగించమని కోరాడు నత్కీరుడు. ప్రసన్నుడైనటువంటి పరమేశ్వరుడు అతనికి తన యొక్క సాహిత్యం ఇచ్చాడు.
ఆ విధంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో ఎందరో ఋషులు అనుబంధం కలిగి ఉన్నారు. అందులో ముఖ్యంగా అగస్త్య మహాముని కూడా ఒకరు. శివపార్వతుల యొక్క కళ్యాణానికి ఋషులందరూ కూడా హిమాలయాలకు వస్తారు. అప్పుడు వారి యొక్క శక్తికి ఉత్తరాన భూమి కృంగిపోవడం చూసినటువంటి పరమేశ్వరుడు అందరి శక్తికి ఇంచుమించు సమానమైనటువంటి అగస్త్య భగవానులను దక్షిణ దిక్కున ఉండమని ఆదేశిస్తారు. అప్పుడు అగస్త్యుల వారు కళ్యాణం చూడలేకపోతున్నందున చింతించుచూ ఉండగా వారికి అక్కడి నుండి కూడా ప్రత్యక్షంగా చూసేటటువంటి వరాన్ని ప్రసాదించారు. అప్పటి నుండి అగస్త్యుడు దక్షిణాన ఉంటారు. వారు మొట్టమొదటి దక్షిణ భాష అయినటువంటి తమిళాన్ని పరిచయం చేశారు. తమిళ భాషకు వ్యాకరణం, ఛందస్సును రూపకల్పన చేసినది ఆయనే అని అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఒకానొక నాడు అగస్త్యుల వారు గజకారణ్యానికి వచ్చారు. అదే దక్షిణ కైలాసం, అదే శ్రీకాళహస్తి క్షేత్రం. ఆయన అక్కడ ఒక తపోవనాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఆయనతో పాటు అనేక మంది ఋషులు కూడా వస్తారు. ఆ ఋషులు ఇక్కడ ఒక నది ఉంటే బాగుంటుంది, నదీ స్నానం చేసి పరమేశ్వరుని సేవించుకోవచ్చు అని అనుకుంటారు. నది ఉండాలి అంటే ఒక పర్వతం కూడా ఉండాలి. వెంటనే ఆయన గణపతిని పూజించాడు. వినాయకుడు పాతాళంలో గజాసురుని సంహరించి పాతాళం నుండి భూమిపైకి వచ్చి కొంత తడువు విశ్రమిస్తూ ఉంటాడు. గజాసురుడు అనేటటువంటి రాక్షసుడు తన యొక్క గజముఖం గలవాని చేతిలోనే మరణించగలను అనేటటువంటి వరాన్ని పొందుతాడు. అందువలన పరమేశ్వరుడు గణపతికి గజం తల అమరుస్తాడు. వినాయకుడిని చూసినటువంటి అగస్త్యుడు ఆయనను అక్కడే ఉండమని కోరాడు. అందుకు వినాయకుడు అంగీకరించాడు. ఆ తరువాత తన మనసులో ఉన్నటువంటి కోరికను తెలుపుతాడు. అప్పుడు వినాయక స్వామి తన ఎదురుగా 3 సార్లు తవ్వి నీటిని సృష్టిస్తాడు. ఆ నీటితో స్నానం ఆచరించి బ్రహ్మగిరిపై తపస్సు చేయమని ఆదేశిస్తాడు. అలాగే అని అగస్త్య మహాముని బ్రహ్మగిరిపై తపస్సు చేయడం మొదలు పెడతాడు. ఆయన తపస్సుకు ముల్లోకాలు కూడా కంపించసాగాయి. అప్పుడు పరమేశ్వరుడు పరమ ప్రీతి చెంది బ్రహ్మ ఆకాశగంగను అగస్త్యుని వద్దకు తీసుకోమని చెప్తాడు. తదనంతరం శివుని యొక్క ఆజ్ఞతో బ్రహ్మ అగస్త్యుని వద్దకు ఆకాశగంగతో వస్తాడు. అగస్త్య మహాముని బ్రహ్మను చూసి స్తోత్రం చేస్తాడు. శివుని యొక్క ఆజ్ఞను అగస్త్యునికి తెలియజేసి ఆకాశగంగను అగస్త్యునితో వెళ్ళమని ఆదేశిస్తాడు. ఆ విధంగా ఆకాశగంగ బ్రహ్మగిరిలో పుట్టి శ్రీకాళహస్తికి వచ్చి సువర్ణముఖి నదిగా పేరు పొందుతుంది. మునుల యొక్క కోరిక, అగస్త్య మహాముని యొక్క తప ఫలితంగా ఈ క్షేత్రంలో సువర్ణముఖి నదిగా అవతరించింది. ఈ నదిలో ఇసుక బంగారు వర్ణంతో ఉంటుంది. ఆ నదిలో స్నానం చేసి నక్కీరుడు శ్రీకాళహస్తి శిఖర దర్శనం చేసుకుని తనకున్నటువంటి కుష్ఠవ్యాధిని పోగొట్టుకుని పరమేశ్వరుని యొక్క కృపకు పాత్రుడయ్యాడు. అంతేకాకుండా ఈ దేవాలయ నిర్మాణం యాదవరాజు కాలంలో జరిగినప్పుడు కూలీలకు కూలిని ఇచ్చేవారు కాదు. ఉదయాన్నే సువర్ణముఖి నదిలో స్నానం ఆచరించి ఇసుకను కుప్పలుగా చేసుకుని పనికి పోయేవారు. పని పూర్తయిన తర్వాత వారి వారి కుప్పలను తవ్వగా వారి యొక్క శ్రమను బట్టి బంగారం లభించేదని పెద్దల మాట. ఏ క్షేత్రం యొక్క ప్రాశస్త్యాన్ని చెప్పాలన్నా దానిని కాశీ క్షేత్రంతో పోల్చి చెబుతారు. పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైనవి 4. 1 పార్వతి, 2 గంగా, 3 కాశీ, అలాగే 4వది దక్షిణ కాశీ అయినటువంటి దాక్షారామం. ప్రళయకాలంలో పరమేశ్వరుడు ఒక కాశీ పట్టణమును తన యొక్క త్రిశూలంపై నిలబెడతారు అనేది ప్రతీతి. ఎక్కడా లేని విధంగా కైలాసంతో సమానమైనటువంటి పట్టణం శ్రీకాళహస్తి ఒక్కటే. అందుకే దీనిని దక్షిణ కైలాసం అని అంటారు. కాశీలో మరణిస్తే పుణ్యం, కాళహస్తిలో కాలు పెడితేనే పుణ్యం. మరి అక్కడే నివాసం ఉండేటటువంటి కైలాసంలో ఉన్నట్లుగా భావించాలి. ఇక ఆ క్షేత్రంలో పరమపదిస్తే కైలాసవాసి అవడం ఖాయం. అక్కడ వెలిసినటువంటి పరమేశ్వరుడు సత్యోముఖంగా ఉండి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. అన్ని దేవాలయాల్లోనూ ప్రదక్షిణం సవ్య దిశలో ఉంటే ఈ క్షేత్రంలో మాత్రమే మనం అపసవ్య దిశలో పరమాత్ముని యొక్క దర్శనం చేసుకుంటాం. అంటే అపసవ్య ప్రదక్షిణ చేయవలసినటువంటి గ్రహాలు రాహుకేతువులు. అందుకే ఈ క్షేత్రానికి రాహుకేతు క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా పరమేశ్వరుడు తాను నవగ్రహ కవచం ధరించి ఉంటాడు. ఆయనను ఒక్కసారి దర్శనం చేసుకుంటే వారికి ఉన్నటువంటి అన్ని గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి. పరమేశ్వరుడు గ్రహాలన్నిటినీ కూడా తన యొక్క ఆధీనంలో ఉంచుకుంటాడు. శంకరుడు ఆశుతోషుడు. ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి పురాణ కథలు ఇంకా అనేకం ఉన్నాయి. అసలు స్వామి వాయులింగంగా పరమేశ్వరుడు ఏ విధంగా అవతరించారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకానొక సందర్భంలో వాయుదేవుడు ఈ క్షేత్రంలో కర్పూరలింగం ఎదుట పరమశివుని గురించి ఘోర తపస్సు చేస్తాడు.
పరమేశ్వరుడు భోళాశంకరుడు కదలకుండా నిశ్చలంగా ఉండి తపస్సు చేస్తూ ఉన్నటువంటి వాయుదేవుని యొక్క పట్టుదలకు మెచ్చి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అంటాడు. సంతోషించినటువంటి వాయుదేవుడు పరమేశ్వరునికి భక్తితో నమస్కరించి 3 వరాలను కోరుకుంటాడు. మొదటి వరం నేను అంతటా వ్యాపించి ఉండాలని అంటాడు. రెండవ వరం ప్రతి జీవిలోనూ ప్రాణవాయువు రూపంలో ఉండాలి. మూడవ వరం మీరు ఈ క్షేత్రంలో వాయులింగ రూపంలో ఉండాలి అని కోరుకుంటాడు. అందుకు పరమేశ్వరుడు తదాస్తు అని అంటాడు. అప్పటి నుండి కర్పూరలింగం వాయులింగ రూపంలో అవతరించాయి. అప్పటి నుండి పరమేశ్వరుడు వాయులింగ రూపంలో అవతరించాడు. అందుకు గుర్తుగా స్వామివారి పక్కన ఉన్నటువంటి 2 దీపాలు ఎప్పుడూ కదులుతూ ఉండడం గమనించవచ్చు. ఎక్కడా లేని విధంగా ఈ క్షేత్రంలో పచ్చకర్పూరం నీటితో స్వామివారికి అభిషేకం చేస్తారు. పాలు పంచామృతాలు మాత్రం పానవట్టానికి మాత్రమే అభిషేకం చేస్తారు. మూలమూర్తిని ఎవ్వరూ తాకరు. కొన్ని గురుకుల కుటుంబాలు స్వామివారికి అభిషేకం చేయడానికి అర్హులు. ఒకసారి ప్రధాన పూజారి స్వామివారికి అభిషేకం చేస్తూ ఉండగా ఆయన బొటన వేలు స్వామికి తగిలి అది బంగారంగా మారిపోయిందట. అప్పటి నుండి ఎవ్వరూ కూడా స్వామివారిని తాకరు. పూజలన్నీ కూడా నవగ్రహ కవచానికే చేస్తారు. ఇప్పుడు మనం జగన్మాత జ్ఞాన ప్రసూనాంబగా అవతరించినటువంటి కథ గురించి తెలుసుకుందాం. ఒకరోజు శివపార్వతులు ఆనంద తాండవం అయినటువంటి తర్వాత కాసేపు కూర్చొని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. పరమేశ్వరుడు అందంగా ఉన్నటువంటి సమయంలో అమ్మవారు ఒక కోరిక కోరుకుంటుంది. తనకు శివ పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించమని అడుగుతుంది. అందుకు పరమేశ్వరుడు నవ్వి ఊరుకుంటాడు. చిన్నబోయినటువంటి అమ్మవారు స్వామిని పదే పదే అడుగగా అప్పుడు ఆయన, పార్వతి, నీవు చంచల స్వభావం కలదానివి, అందువలన నీకు మంత్రోపదేశం చేయలేను అని అంటాడు. అందుకు మీరు నన్ను అనుమానిస్తున్నారు అని అలకపోనింది అమ్మవారు. అందుకు పరమేశ్వరుడు, నీవు మౌనవ్రతం పాటించి రేపు ఉదయం వచ్చినట్లయితే నేను నీకు మంత్రోపదేశం చేస్తాను అని చెబుతాడు. అందుకు ఆనందడోలికల్లో మునిగిపోతూ పార్వతీదేవి ఆ యొక్క రాత్రి నిద్రపోయింది. మరునాడు ఉదయం లేవగానే తన చెలికత్తెతో, తన నాథుడు ఈరోజు నాకు మంత్రోపదేశం చేస్తాను అని అన్నారు, అందుకు నీవు పొరపాటును కూడా నన్ను పలకరించవద్దు అని చెబుతుంది. అందుకు చెలికత్తె సరే అంటుంది. అంబ ఎంతో ఆనందంతో స్వామివారి వద్దకు వెళుతుంది. తనకు మంత్రోపదేశం చేయమని అడుగుతుంది. అప్పుడు నాథుడైనటువంటి పరమేశ్వరుడు, నీవు నియమ ఉల్లంఘన చేశావు, అందువలన నీకు మంత్రోపదేశం చేయను, నీవు చేసినటువంటి పని వలన దైవత్వాన్ని పోగొట్టుకున్నావు అని అనగానే పార్వతీదేవి తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపం పొంది తను తిరిగి మరలా మిమ్మల్ని చేరేటటువంటి భాగ్యం తెలపమని వేడుకుంటుంది. శాప విమోచనం కావాలి అంటే నీవు దక్షిణ కైలాసంగా పేరొందినటువంటి శ్రీకాళహస్తి క్షేత్రంలో తపస్సు చేసిన పిమ్మట నన్ను తప్పకుండా చేరుకోగలవు అని చెబుతాడు పరమేశ్వరుడు. ఉత్తర క్షణంలో అంబ మతి స్థిమితం లేక భూలోకానికి చేరుకుంటుంది. భూలోకంలో సంచరిస్తూ ఆమె కేదార క్షేత్రంలో తపస్సు చేసుకుంటూ ఉంటుంది. త్రిలోక సంచారి అయినటువంటి నారదుడు పార్వతీమాత యొక్క దుస్థితికి దుఃఖిస్తాడు. ఆమె గురించి తెలుసుకున్నటువంటి నారదుడు, అమ్మా, పరమశివుడు చెప్పిన విధంగా నీవు కాళహస్తి క్షేత్రంలో తపస్సు చేయాలి, నాకు దారి తెలియదు అనగా, అమ్మా, నీకు నీ కుమారుడు వినాయకుడు తప్పకుండా దారి చూపిస్తాడు అని అంటాడు. అప్పుడు మాతకు తను చేసినటువంటి తప్పు తెలిసి వస్తుంది. తను ముందుగా గణపతిని పూజించకుండా తపస్సు చేసినటువంటి కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. వెంటనే విఘ్నాధిపతి అయినటువంటి తన కుమారుణ్ణి మనసులో తలుచుకుంటుంది. తలచిన క్షణంలో గణపతి వచ్చి అమ్మను తీసుకువచ్చి సువర్ణముఖరి తీరంలో కలిగినటువంటి కాళహస్తి క్షేత్రంలో వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అక్కడ ఆమె ఒక బిల్వ వృక్షం కింద కూర్చొని పరమేశ్వరుని కోసం తపస్సు చేయసాగింది. పార్వతీమాత మనసులో తలవగానే తన అంశ అయినటువంటి దుర్గాదేవి ప్రత్యక్షమవుతుంది. అప్పుడు నేను పరమేశ్వరుని యొక్క ఆనతి మేరకు తపస్సును ఆచరించదలిచాను. నా యొక్క తపస్సుకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలి అని కోరుకుంటుంది. అందుకు ఆమె కాలరాత్రి రూపంలో సదా ఆమెను అంటి పెట్టుకుని ఉండేది. ఆ విధంగా 100 సంవత్సరాలు గడిచిపోయాయి. పరమేశ్వరునకు పార్వతీదేవి చేసేటటువంటి తపస్సును పరీక్షించి ఒకసారి వచ్చాడు. వెంటనే అక్కడ ఒక మాయా సముద్రాన్ని సృష్టిస్తాడు. ఆ సముద్రం ఒక్కసారిగా ప్రళయం వచ్చి ఆ ప్రాంతాన్ని ముంచివేయాలని చూస్తుంది. అప్పుడు కాలరాత్రి అయినటువంటి దుర్గాదేవి ఆ ప్రళయాన్ని మొత్తం కూడా మింగివేస్తుంది. ఆ విధంగా అమ్మ యొక్క తపస్సుకు భంగం వాటిల్లకుండా చూసింది కాలరాత్రిదేవి. పార్వతీమాత తపోదీక్షలో ఉన్నందున దుర్గాదేవి చేసినటువంటి కార్యమును గమనించలేదు. మహాప్రళయాన్ని తన చేతితో ఆపి గుటక వేసినటువంటి దుర్గాదేవిని హస్తాత్త దుర్గాదేవిగా పేరు పొందింది. కొన్ని రోజులు గడిచినటువంటి పిదప ఒకరోజు ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. అంబ అతనికి సకలోపచర్యలు గావించింది. ఆ బ్రాహ్మణుడు సంతోషించి
పుష్య శుక్ల పౌర్ణమికి పరమేశ్వర అనుగ్రహం కలిగి తీరుతుంది అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. అవాంతరాలు తొలగి తపం ఫలించి పరమేశ్వరుడు వాయులింగం నుండి ప్రత్యక్షమవుతాడు. ఆనంద పారవస్యంతో పార్వతీదేవి స్వామివారి యొక్క పాదాలకు నమస్కరిస్తుంది. అంబను లేవనెత్తి, ఈనాటితో నీ నోము ఫలించింది. నీవు నిర్మించినటువంటి గౌరీ తీర్థమునందు గంగను ఉండమని ఆదేశించాను. నీవు తీర్థమునందు సుస్నాతమైనటువంటి వెంటనే నీ యొక్క మానవ దేహం పోయి దైవత్వం పొందగలవు అని ఆశీర్వదిస్తాడు. ఆమె ఆ తీర్థమునందు స్నానమాచరించినటువంటి వెంటనే ఆమె దివ్యత్వం పొందుతుంది. అంతటా పరమేశ్వరుడు ఆమెకు గురుశిక్ష సంబంధం గురించి బోధిస్తాడు. పరమ ప్రీతితో పరమేశ్వరుడు అంబకు శివ పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ తరువాత పరమేశ్వరుడు పార్వతిని నీకేం వరాలు కావాలో కోరుకోమని అంటాడు. అప్పుడు అంబ, నన్ను కేదారం నుండి ఇక్కడకు తీసుకువచ్చినటువంటి వినాయకుడు ఇక్కడే ఉండి నన్ను సేవించిన వారి ఇడుములు తీర్చుగాక అని వరం కోరుకుంటుంది. మాయా సముద్రమును మింగి తనను కాచినటువంటి దుర్గాదేవి కూడా ఇక్కడే స్థిర నివాసం ఉండేలాగా నా యొక్క ప్రకాశమును వెలిసినటువంటి గౌరీ తీర్థమును నాడు అంటే శుక్ల పుష్య పౌర్ణమి నాడు ఎవరు స్నానం ఆచరిస్తారో, ఎవరైతే మిమ్మల్ని సేవిస్తారో వారి యొక్క పాపాలన్నీ కూడా నశించి మోక్షాన్ని అనుగ్రహించండి అని అంటుంది. నేనిక ముందు ఎటువంటి పొరపాట్లు చేయను. జ్ఞాన ప్రసూన అయ్యే విధంగా, వికాసం పొందే విధంగా మీరు ఉపదేశించబడినటువంటి ప్రణవ పంచాక్షరి మంత్రము ఎప్పుడూ ధ్యానించి సంపూర్ణ ఈశ్వరానుగ్రహం కలగాలని 5 వరాలను కోరుకుంటుంది. అందుకు పరమేశ్వరుడు తదాస్తు అని దీవిస్తాడు. ఈ క్షేత్రమున వినాయకుడు పుష్టి వినాయకుడిగా కోరినటువంటి కోరికలు తీరుస్తాడు. దుర్గాదేవి కాళహస్తి ప్రజలకు గ్రామదేవతై పూజలందుకుంటూ ఉంటుంది. నీవు సృష్టించినటువంటి ఈ యొక్క గౌరీ తీర్థము శుక్లపక్ష పౌర్ణమి, పుష్యమాసంలో మాఘశుద్ధ చతుర్దశి, మహాశివరాత్రి పర్వదినాన కానీ, మకర సంక్రమణ పుణ్యకాలమందు కానీ, చంద్రగ్రహణ సూర్యగ్రహణ కాలమందు కానీ, సువర్ణముఖి నదిలో స్నానమాచరించి దేవదానవులు ఎవరైనా కానీ తప్పకుండా మోక్షాన్ని పొందుతారు. ఈ క్షేత్రమున నీవు జగజంబులకు మాతవై పూజలందుకొని జ్ఞాన ప్రసూనాంబికవై అర్ధాంగివై ఉందువని పరమేశ్వరుడు దీవిస్తాడు. శివ పంచాక్షరి మంత్రం జపించిన వారికి శివ సాహిత్యం కలుగునని దీవిస్తాడు. పరమేశ్వరుడు ఈ విధంగా పలికిన తరువాత దేవదందుబులు మ్రోగి దేవతలు పూల వర్షాన్ని కురిపించారు. కాళహస్తి క్షేత్రంలో జరిగినటువంటి మహిమల గురించి విన్నారు కదండి. ఈ మహిమలను విని స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. ఇక ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.